మందారం. హలో అందరికీ, ఈరోజు నేను ఫోటోషూట్ కోసం ట్రెడిషనల్ లుక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచాను 5కి. మొహం చూడండి ఎలా ఉందో, టూ మచ్ ఉంది. మార్నింగే రెడీ అవ్వాలి, ఫోటోషూట్కి వెళ్ళాలి అంటే నేనైతే లేవలేను. వీళ్ళైతే కనుక నేనైతే వీళ్ళకి ముందుగానే చెప్పాను, ఓవర్గా అయితే మేకప్ చేయొద్దు, చాలా సింపుల్గా ఉండాలి అని. ఎందుకంటే నాకు ఓవర్గా మేకప్ చేస్తే నా ఫేస్కి పడదు. అందుకని వీళ్ళకి చెప్పాను, నేను చాలా సింపుల్గా అసలు ఏమంటారు మేకప్ ఫేస్ మీద ఉందా లేదా అన్నట్టు చేయమని చెప్పాను. సో వాళ్ళకి తగ్గట్టుగానే మేకప్ చేస్తే, దానికన్నా ముందు మేకప్ వేయక ముందు మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి కదా. లైక్ మనం ఫేస్కి కొంచెం మాయిశ్చరైజర్ కానీ లేదంటే సన్ స్క్రీన్ లోషన్ కానీ రాసుకున్న తర్వాతనే మనం వాళ్ళని మేకప్ చేయమని చెప్పాలి. లేదు అంటే చాలా ఫేస్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా కూడా ఫస్ట్ చేయాల్సిన ఈ 2 పనులు ఏంటంటే మాయిశ్చరైజర్ ఫేస్కి, అలాగే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దానికన్నా ముందుగా ఏంటంటే ఫేస్కి కొంచెం ఐస్ పెట్టుకుంటే మేకప్ బాగా పడుతుంది, ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేయక ముందు ఫేస్ ప్యాక్ కానీ లేదు అంటే ఐస్ తీసుకుని ఫేస్ మీద రబ్ చేసుకుంటే కానీ ఆ ఫేస్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. టైర్డ్నెస్ అనేది ఏదైనా ఉంటే ఫేస్లో కనిపించదు. సో అది చేసుకుని ఉన్నాము. వాళ్ళు నన్ను అడుగుతున్నారు హెయిర్ స్టైల్ కావాలి. నేనైతే ఒక రీల్లో చూసి చూపించాను, కర్ల్స్ ఫస్ట్ టైం అదే నేను అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ అయితే ఇక్కడే ట్రై చేసి ఒకసారి చూద్దాం నాకు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను. జ్యువెలరీ వేసుకుని పట్టు శారీ కట్టుకోవడానికి చాలా కష్టపడ్డానండి బాబోయ్, మామూలు విషయం కాదు. నార్మల్ శారీ కట్టుకున్నంత ఈజీ కాదు. సో ఇలా రెడీ చేశారు. మొత్తం ఉన్న నెక్ది, ఇయర్ రింగ్స్, నోస్ రింగ్, పాపిడి బిల్ల లేదు. అప్పుడు ఏం చేశారంటే ఒక ఇయర్ రింగ్ని కట్ చేసి దానికి థ్రెడ్ కట్టి చాలా క్రియేటివ్గా అలా సెట్ చేశారనమాట. ఆ తర్వాత హెయిర్కి ట్రెడిషనల్ అంటే తెలుసు కదా మీకు, ఫుల్గా రెడీ అయితే కానీ ఆ లుక్ రాదు. సో ఇది నేను ఇంకా ఏమంటారు బ్యాంగిల్స్ వేసుకోవాల్సింది ఉంది. ఇంకా ఏమంటారు ఇంకా చాలా కొంచెం హారం పెద్దది వేసుకుందాం అనుకున్నాను, బట్ మరీ ఓవర్గా అనిపిస్తుంది అని చెప్పి నేను ఈ నెక్ది మాత్రమే వేసుకుని ఊరుకున్నాను. సో ఇది లుక్, ఫైనల్ లుక్ ఇదన్నమాట. ఎలా ఉంది, బాగుందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. టాటా.